హాయ్ అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ జేపీటీ. ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఫస్ట్ ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి బాస్మతి రైస్ని నానబెట్టుకుందామండి. నేను ఇక్కడ 1/2 kg వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. అంటే 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ 2 సార్లు వాష్ చేసుకొని 30 minutes నానబెట్టుకోండి. ఇప్పుడు 6 గుడ్లని ఉడికించి పెట్టుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇన్నే గుడ్లు వేయాలని ఏం లేదండి. మీరు ఇంట్లో ఎంతమంది ఎన్ని గుడ్లు తింటారో అన్ని గుడ్లు వేసుకోవచ్చు. వీటిలోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి గుడ్లకు బాగా పట్టించండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ రైస్ని ఉడికించడం కోసం ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులోకి 2.5 లీటర్ల దాకా నీళ్లు పోసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్, హోల్ గరం మసాలాస్ వేసుకోవాలండి. ఉడికించే రైస్ పొడి పొడిలాగా రావడం కోసం ఇందులోకి కొద్దిగా నూనె వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక అర నిమ్మ చెక్కను కూడా పిండుకోండి. ఈ నిమ్మ చెక్కని పిండడం వల్ల బాస్మతి రైస్ అనేది చాలా తెల్లగా వస్తాయి. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు మరిగించాలి. ఇలా నీళ్ళు తెరులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఎసురులో వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచి రైస్ని చక్కగా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికేంత వరకు 80 to 90% ఉడికేంత వరకు కుక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా రైస్ అనేది ఇలా ఉడకాలన్నమాట. పూర్తిగా మెత్తబడకూడదు, కొంచెం గట్టిగా పలుకుగా ఉండాలి. ఈ విధంగా రైస్ని ఉడికించేసుకున్న తర్వాత ఈ రైస్ని వాటర్ లేకుండా పూర్తిగా డ్రైన్ అవుట్ చేసేసుకోండి. జాలి గిన్నెలోకి వడగట్టేసుకొని పైన మూత పెట్టుకొని పక్కన వదిలేయండి. రైస్ కుక్ చేయడంలోనే ఉంటుందండి. ఓవర్గా కుక్ చేస్తే కనుక మళ్ళీ మనం దమ్ పెట్టినప్పుడు మెత్తగా అయిపోతుంది. సో అందుకని రైస్ని ఎప్పుడు కూడా ఫస్ట్ పలుకుగా ఉడికించుకోవాలి. ఇలా వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెని పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. మంచిగా ఫ్రై చేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ వేసి ఒక 2 tablespoons దాకా ఆయిల్ వేసుకొని మనం కారం పట్టించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ పైన ఒక మంచి గోల్డెన్ షేప్ లేయర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మనం ముందుగా అది ఉప్పు కారం వేసి పెట్టుకోవడం వల్ల బాగా పడుతుందండి ఎగ్స్కి. చూసారు కదా. ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 tablespoon దాకా ఆయిల్ వేసుకొని మరో 1 tablespoon నెయ్యి కూడా వేసుకోండి. ఇందులోకి హోల్ గరం మసాలా దినుసులు వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా వేసి కొంచెం ఫ్రై చేయండి. ఒక 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించండి. మళ్ళీ ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ కూడా వాడతాం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం వేసుకున్నా సరిపోతాయి. 1 tablespoon దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఆనియన్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాక అందులో ఒక 2 చిన్న టమోటాలను తీసుకోండి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఆ టమోటాలని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకొని వేసుకోండి. ఈ టమోటా పేస్ట్ని కూడా ఆయిల్లో తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 teaspoon దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 spoon దాకా కారం వేయండి. నేను పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాను కాబట్టి కారం ఎక్కువ వేయట్లేదు. మీకు స్పైసీనెస్కి తగ్గట్లుగా 2 teaspoonల దాకా కారం వేసుకోవచ్చు. ఇందులోనే 2 spoonల దాకా ధనియాల పొడి కూడా వేసేసి ఈ స్పైసెస్ అన్నిటినీ ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 teaspoonల దాకా పెరుగు వేసుకోండి. పెరుగుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ కూడా మీకు పెరుగు అనేది కనిపించకూడదు. అంతవరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు దాకా నీళ్ళు వేసుకోండి. నీళ్ళు పోసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో
సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, చెక్ చేసుకొని. తర్వాత ఇందులో మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న గుడ్లు వేసేసేయాలి. ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి, పుదీనా కూడా. నెక్స్ట్ మీ దగ్గర కసూరి మెతి ఉంటే అది వేసేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బట్ వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఈ గుడ్లని మసాలాలో కొద్దిసేపు ఫ్రై చేయాలి. 1 లేదా 2 నిమిషాల పాటు ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి. దీని తర్వాత 1 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. సో మనకి పర్ఫెక్ట్గా గ్రేవీ అనేది ఎంత చక్కగా తయారైందో కదా. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉండాలి. ఇలా తయారు చేసుకున్న గ్రేవీలోంచి హాఫ్ పైనే పక్కకు తీసేయండి. ఎగ్స్ అసలు ఉంచొద్దు, ఎగ్స్ మొత్తం పక్కకు తీసేసుకోండి. ఇలా ఒక బౌల్లో తీసి పెట్టుకోండి కొంచెం గ్రేవీని అండ్ ఎగ్స్ మొత్తంని. కొద్దిగా గ్రేవీని అడుగు మాత్రం ఉంచండి. ఇప్పుడు దీనిపైన మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్ లాగా పర్చేసేయండి. హాఫ్ బాస్మతి రైస్ వేసేసేయాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్ గ్రేవీ ఏదైతే ఉందో దాన్ని ఒక లేయర్ లాగా వేసేసేయండి. గ్రేవీతో పాటు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా, మొత్తం ఎగ్స్ని మిడిల్లోనే పెట్టేశానండి. చూసారు కదా, ఇలా సర్కిల్లా చేసుకొని నీట్గా పెట్టుకోండి. మీకు ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఉంటే వేసేసుకోండి. కొంచెం మిడిల్లో కూడా నేను ఫుడ్ కలర్ వేసాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ని కూడా మిగిలింది బాస్మతి రైస్ని కూడా మొత్తం వేసేసి ఆ పైన 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలండి. లోపల ఉండే గ్రేవీ రైస్ అంతా కూడా చక్కగా దమ్ అవ్వాలి, అడుగు పట్టకుండా ఉండాలి కాబట్టి ఒక 2 స్పూన్ల దాకా నీళ్ళు వేయండి. పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా లైట్గా పైన పరుచుకోండి. దీనిపైన నేను 1 టీ స్పూన్ దాకా కలర్ని స్ప్రెడ్ చేశాను. ఇక ఫైనల్గా దీనిపైన దమ్ చేసుకోవడం కోసం టిష్యూ పేపర్ని కానీ లేదా సిల్వర్ ఫాయిల్ని కానీ పెట్టేసి మూతని ఎయిర్ టైట్గా పెట్టేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ కనుక పెడితే కొంచెం వాటర్ని స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే రైస్ అనేది టిష్యూ పేపర్కి ఉడకపోకుండా ఉంటుందన్నమాట. దమ్ అయ్యేటప్పుడు కూడా చక్కగా దమ్ అవుతుంది. మూతని ఎయిర్ టైట్గా పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో అండ్ గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఈ రైస్కి ఎలాంటి ఎక్స్ట్రా గ్రేవీస్ చేయాల్సిన పని లేకుండా ఎగ్ దమ్ బిర్యానీని టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కలుపుతూ ఉంటేనే, వడ్డిస్తూ ఉంటేనే ఆ స్మెల్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. నేను చెప్పినట్టుగా చేస్తే మరి నెక్స్ట్ టైం మీరు ఎగ్ దమ్ బిర్యానీని ఇంట్లో చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో చేసి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.